అనుకోలేదండి బర్త్‌డే ఇలా అవుతదని. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బర్త్‌డే ఇలా అయింది. అసలు ఏమైందని అంటున్నారా? బర్త్‌డే మొత్తం ఈ వీడియో చూడండి మీకే అర్థమైతది. ఇక్కడ బర్త్‌డే గర్ల్‌కి ఫోటోషూట్ చేస్తున్నాం. ఫోటోషూట్ ముందే ప్లాన్ చేసుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఫోటోషూట్ మేము చెయ్యలేదు. ఇక బర్త్‌డే ముందు అంటే బర్త్‌డే ముందే ఫొటోస్ అట్లా దింపినాం కొన్ని ఆమె చూడండి కేక్ కావాలంట తనకి బర్త్‌డే గర్ల్‌కి. బర్త్‌డే గర్ల్ అంటున్నావక్క పేరు చెప్పు అంటారేమో. పేరు దక్షిత. పేరు మంచిగుందా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. మా ఇంటి మహాలక్ష్మి అండి తను. మహాలక్ష్మి ఇంటికి రావాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి అంటారు కదా! అయినా ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలండి. ఇంటి మహాలక్ష్మి అంటారు కదా! లక్ష్మి ఇంటికి రావాలంటే టైం పడుతుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఎంతో దేవుళ్ళకి మొక్కిన తర్వాత పుట్టిన గర్ల్ ఇది. ఇక ఏంటంటే ఆ రోజు నైట్ భోజనాలు డీజే అవన్నీ పెట్టినాం. కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయినాయి. ఇంకా టపాకాయలు ఆ విలేజ్లో ఇంత గ్రాండ్గా బర్త్డే చేయడం మేమే ఫస్ట్. చిన్న పెళ్ళి అయిపోతుండే అనిపించింది. అందులోనే మంచిగా గ్రాండ్గా చేసినాం. అందరం చాలా ఇంటి వాళ్ళం అందరం ఫ్యామిలీ అందరం హ్యాపీ. ఇంకా ఏంటంటే వాళ్ళ నాన్న ఫస్ట్లో ఆడబిడ్డ అన్నట్టుండే. తర్వాత అందరికీ హాయ్ చెప్తుంది చూడండి తను. ఇదేంటక్క అంత పొల్యూషన్ చేస్తున్నారు అంటారేమో కానీ అట్లా ఏం లేదండి. మేము కొంచెం దూరంగానే పట్టుకున్నాం. ఎందుకంటే ఫొటోస్ కోసం అని దూరంగా. ఇక్కడ వాళ్ళ తాతయ్య చూడండి టపాకాయలు కాలుస్తున్నాడు. టపాకాయలు అవి కొన్ని తీసుకొచ్చినాము అవన్నీ కానీ కొన్ని పేలలేవు, కొన్ని పేలుతున్నాయి. ఇక బర్త్డే చేసినాం అట్లా. ఇంకా ఏంటంటే డెకరేషన్ కూడా మేము అసలు అంతా అనుకోలేదు. అయిపోయింది అదంతా టపాకాయలు విలేజ్లో ఆకాశంలో. ఇంటి మహాలక్ష్మి బర్త్డే అంటే ఈ మాత్రం ఉండాలి కదా! ఇంకా చేసేసినాము. ఇంకేంటంటే మేమందరం ఎంజాయ్ బాగా చేసినాము. అసలు అనుకోలేదండి బర్త్డే ఇంత గ్రాండ్గా అవుతుంది ఏంటి అని. ఇంకా అందరం ఎంజాయ్ చేసేసినాము. చూడండి అందరికీ పొడి చేస్తా అంటుంది. చూడండి ఎంత మంచిగా క్యూట్గా ఉంది కదా! అందరం ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో అసలు తెలియలే. కేక్ కట్ చేసేసినాం. ఇక కేక్ కట్ చేసినాం అందరం హ్యాపీ. ఇంకా ఏంటంటే చూడండి అందరికి ఎట్లా బెదిరిస్తుందో హాయ్ అంట. ఇంకా మంచిగా తను పుట్టడం కూడా హెల్తీగా, తను ఉండడం కూడా హెల్తీ. చాలా హ్యాపీ బర్త్డే అని మీరు